మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఝాన్సీ లింగాపురం శివారులో పెద్ద ఎత్తున ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగింది. భారీగా ఇసుకను ఒకే చోట డంప్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అనుమతులు లేకుండానే ఈ ఇసుక నిల్వ చేయడం వల్ల అక్రమ రవాణా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో తరచూ ఇసుక లారీల రాకపోకలు కొనసాగుతున్నాయని, దీనివల్ల పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక డంపులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రామాయంపేట ఆర్ఐ గోపి నమ్మదగిన సమాచారం మేరకు ఇలా ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. ఇక్కడ ఒక 25 ట్రిప్పుల ఇసుకను డంప్ చేసి ఉండడం వలన దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇటు సమాచారం తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోబడతాయి. నమస్కారం, నేను ప్రజని తహసీల్దార్ రామాయంపేట. నిన్న రామాయంపేట మండలంలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఇసుక పట్టా ల్యాండ్స్లలో అనాథరైజ్డ్ శాండ్ డంప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది లోకల్ ఎంక్వైరీ చేసేసి ఐడెంటిఫై చేసిన శాండ్ డంప్స్ అంతా కూడా సీజ్ చేసి మనము ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించబడుతుందని చెప్పేసి తెలియదు. శాండ్ డంప్స్లో భాగంగా ఇసుక అనేది తరలించడము, తీసుకోవడము అనేది తప్పు. దీనికి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ లోకల్ ఎంక్వైరీలో భాగంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళి పోలీసు శాఖ వారి సమన్వయంతో ఆ శాండ్ డంప్స్ అంతా కూడా ఆక్షన్ చేసేసి ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించబడుతుందని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అటవీశాఖ తరఫున ఈరోజు మా రేంజ్ స్టాఫ్ అందరితో ఈ కాజాపూర్ తండా ఝాన్సీ లింగాపూర్ వీటందు వచ్చి పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఫుడ్ పెట్రోలింగ్ కూడా చేయడం జరిగింది. సో మా బౌండరీలో పడితే ఇప్పటికే ప్రజెంట్ అయితే ఏమి ఇలాంటి శాండ్ ఇది కాలేదు. ముఖ్యంగా ఈ తండావాసులకు ఒక హెచ్చరిక ఏంటంటే, ఎవరు కూడా అడవి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే అటవీ చట్టరీత్యా చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. మీ బండ్లు కూడా ఒకసారి సీజ్ అయినాయంటే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఈ కాజాపూర్ తాండా వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించగలరు. ఈ విషయంలో ఎవరు కూడా అడవి నుంచి ఇసుక కానీ, మట్టి కానీ, రాయి కానీ తీయడము అటవీ చట్టరీత్యా చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి మీ పైన చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఇది గమనించగలరని కోరుచున్నాము.